పూరి జగన్నాథుడి సంపద ఎంత? దశాబ్దాలుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. 1978లో లెక్కిస్తే 70 రోజులకు పైగా పట్టింది. మరి ఇప్పుడు పూరి రత్న భాండాగారం పూర్తి లెక్కింపునకు ఎన్ని రోజులు పట్టనుంది? కౌంటింగ్ లో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొనున్నారు? రహస్య గదిని కూడా ఓపెన్ చేస్తారా? పూరి జగన్నాథ స్వామి ఆలయం దేశంలోని అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటి. ఆలయంలోని రత్న భాండాగారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాజులు, భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు ఈ గదిలోనే భద్రపరిచారు. పూరి రత్న భాండాగారాన్ని చివరిసారిగా 1978లో లెక్కించారు. కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా పూర్తి లెక్కింపు జరగలేదు. కేవలం ప్రాథమిక లెక్కింపుతోనే సరిపెట్టారు. 1978లో లెక్కింపు మొత్తం 70 రోజులు పట్టింది. రత్న భండారంలో 5 చెక్క పెట్టెల్లో ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. 128 కిలోల బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు అప్పట్లో తేలింది. తర్వాత దశాబ్దాల పాటు ఖజానా తలుపులు తెరవలేదు. భద్రతా కారణాలు, సంప్రదాయ పరిమితులు, పరిపాలనా నిర్ణయాల కారణంగా లెక్కింపు ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు 46 సంవత్సరాల తర్వాత మళ్లీ లెక్కింపు ప్రారంభమైంది. అది కూడా శాస్త్రీయంగా, సాంకేతిక సహాయంతో సమగ్రంగా లెక్కింపు జరుగుతోంది. మార్చి 25న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే సుమారు 6 గంటల పాటు సాగిన కౌంటింగ్ లో దాదాపు 80% ఆభరణాల లెక్కింపు పూర్తయింది. ప్రక్రియ అంతా ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాధి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈసారి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. 3D మ్యాపింగ్ ద్వారా ప్రతి ఆభరణాన్ని రికార్డుతో సహా లెక్కిస్తున్నారు. హై డెఫినిషన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా ప్రతి వస్తువు డిజిటల్ రికార్డులు కూడా తయారు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో పారదర్శకత, భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. మొదటి రోజు లెక్కింపులో బంగారు ఆభరణాలు, పూజలలో ఉపయోగించే ప్రత్యేక రత్నాలు, అలాగే నిత్యం పూజలలో దేవుడికి అలంకరణగా ఉపయోగించే ఆభరణాలను లెక్కించారు. అయితే ఇప్పటి వరకు మొత్తం బరువు, విలువ వంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు. లెక్కింపు పూర్తయ్యాక మాత్రమే అధికారిక ప్రకటన చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు లెక్కింపు జరుగుతుండటంతో భక్తులను బయట నుంచి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇక మిగిలిన 20% ఆభరణాల లెక్కింపు, అలాగే అంతర్గత రత్న భాండాగారం పరిశీలన కొనసాగనుంది. ముఖ్యంగా అంతర్గత గది గురించి ఇప్పటి వరకు చాలా తక్కువ సమాచారం మాత్రమే బయటకొచ్చింది. ఆ గదిలో అత్యంత విలువైన రత్నాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గజపతి మహారాజులు, మరాఠా పాలకులు బ్రిటిష్ కాలం వరకు ఆలయానికి అపారమైన ధన సంపదను సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే భక్తులు తమ సామర్థ్యానికి తగ్గట్టు బంగారం, వెండి, వజ్రాలు సమర్పించారు. సో మొత్తానికి దేశం మొత్తం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుడి సంపద గుట్టు త్వరలోనే తెలియనుంది.